ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? నీ కోపమా, నీ భయమా, లేక నీ చుట్టూ ఉన్న మనుషుల ఒత్తిడా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ప్రపంచంలో మనల్ని నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పైనున్న బాసులు, మన స్నేహితులు, కొన్నిసార్లు మన ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. మన సొంత భయాలు కూడా మన అడుగులు తొట్టుపడే విధంగా చేస్తాయి. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా సమస్యల్లో ఎదుర్కొన్నాడు. చాలా లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చే ఆదాయంతో వాటన్నిటి సర్దలేక కుటుంబాన్ని పోషించుకోలేక చాలా బాధలు పడుతూ ఉన్నాడు. ఏం చేయాలో, ఎలా కట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో తన బంధువులు, స్నేహితులు అన్నారు, ఈ లోన్లన్నీ ఎగ్గొట్టేసేయి, ఎవరికి కట్టకు, నా పరిస్థితులు బాగాలేదు, నా వల్ల కాదు అని చెప్పేసి, లేకపోతే ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అని చాలా రకరకాలుగా అతనికి ఆలోచనలు చెప్పారు. కానీ నేను ప్రభువుని నమ్ముకున్నాను, వీరందరి మాటలు వింటే ఈరోజు సలహాలు ఇచ్చిన వారే మరలా రేపు నన్ను నిందిస్తారు అనే ఆలోచనతో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే. ఈ మనుషుల మాటలతో నేను నడవటం కాదు కానీ నీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించు అని కొన్ని నెలలు అదే కష్టాలతో బాధపడ్డాడు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆయనకు ఒక ద్వారం తెరిచాడు. ఆయన చేస్తున్న ఆ చిన్న వ్యాపార విషయంలో దేవుడు కృప చూపి అది చక్కగా దినదిన అభివృద్ధి పొందుతూ అది చాలా అభివృద్ధి చెందింది. దాంతో తనకున్న ఈఎంఐలు, అప్పులు ఇవన్నీ కట్టుకున్నాడు. చక్కగా సంతోషంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అది మాత్రమే కాదు, అతని సాక్ష్యం కూడా ఇంకా కొంతమందికి తెలియజేసి దేవుని ఆలోచనలతో, దేవుని మాటలతో మీరు నడిపించబడితే దేవుడు మీ జీవితాలలో కూడా ఈ సమస్యలను తొలగిస్తాడు అని అనేక మందికి సాక్ష్యంగా ఉన్నాడు. ఆ రోజు నేను నా బంధువులు, నా స్నేహితుల మాటలు వింటే నేను ఒకవేళ బానిసనయ్యి, పిరికివాడినై పారిపోయేవాడినేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనికి నేను వచ్చాను. కాబట్టి ఈరోజు నేను దేవుని కుమారుడిగా ఇంతమంది మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టాడు. జాగ్రత్త, ఎవరు నిన్ను నడిపిస్తారో. మనుషులు నిన్ను నడిపితే, నీ కోరికలు నిన్ను నడిపితే నువ్వు బందీవైపోతావు. కానీ దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే నీవు దేవుని కుమారుడిగా ఉంటావు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే నీ అడుగులు తప్పవు. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ జీవితం అంతా తండ్రి ప్రణాళికలోనే సాగుతుంది. ఈ వాక్యం నిన్ను బలపరిస్తే ఆమెన్ చెప్పండి.